రైట్. ఇగో కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాక్ బ్రదర్స్ అట. ఇక్కడ జోక్ చూడండి. కిషన్ రెడ్డి ఏమంటున్నాడు, సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కునే పనిలో వాళ్ళిద్దరు ఒకటే అని ఇండైరెక్ట్గా చెప్తుండు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు, కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్ అంటుండు. బీజేపీ ఏమంటుంది, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకటే అంటుంది. మీకు బొమ్మే చూపిస్తా. ఏదది జూబ్లీ హిల్స్ ఎన్నికలు. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలు, ఉప ఎన్నికలు, ఎన్నికలు కూడా కావు, 2025. రైట్. ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్, బీజేపీ కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ కేటీఆర్. ఇగో ముందుగా మనం ఈ కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నట్టే, కిషన్ రెడ్డి కేటీఆర్ అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అంటుండు. ఇక బీజేపీ కిషన్ రెడ్డి మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ ఎవరు, రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒకటే అంటున్నాడు. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్. రైట్. బీఆర్ఎస్ కేటీఆర్ మాట్లాడేటప్పుడు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు రెడ్డిలు అంటే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అంటుండు. చూడండి ఇది లాజిక్. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమో కిషన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు ఒకటే అని వాళ్ళ ఓట్లు బీజేపీ ఓట్లు కేటీఆర్ కేపిస్తేందుకు ప్రయత్నం చేస్తారని రేవంత్ రెడ్డి అంటున్నాడు. కిషన్ రెడ్డి ఏమంటున్నాడు, నేనే గెలుస్తా, ఈ రెండు పార్టీలు ఓట్లు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కొని గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటుండు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒకటే అంటుండు. రైట్. ఇక్కడ ఇప్పుడు మరి కేటీఆర్ ఏమంటుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు రెడ్డిలు ఒకటే కాబట్టి బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనాయి, బీజేపీ డమ్మి క్యాండిడేట్ పెట్టిర్రు, బీజేపీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కు షిఫ్ట్ అవుతున్నాయని కేటీఆర్ అంటుండు. లేదు లేదు, రేవంత్ రెడ్డి ఏమంటుండు, డమ్మి క్యాండిడేట్ పెట్టిర్రు బీజేపీ, అక్కడ బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి షిఫ్ట్ అవుతాయని రేవంత్ రెడ్డి అంటుండు. లాస్ట్కి ఏమంటారంటే చెప్తా, అది కూడా లాస్ట్కి ఏమంటారంటే, ఒకవేళ అక్కడ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ గెలుస్తుంది, ఇదో ఏదో ఒకటి గెలుస్తుంది. అప్పుడు బీజేపీ కిషన్ రెడ్డి ఏమంటాడంటే, రాసి పెట్టుకోరు, ఇదే మాట్లాంటాడు, బీజేపీ గెలుస్తుందని ఇప్పుడు చెప్తున్నాడు. అప్పుడు డిపాజిట్ రాకనో ఓడిపోయో ఏదో ఒకటి జరిగితే అప్పుడు ఏమన్నాడంటే, ఓట్లు వేసినటువంటి ప్రజానికానికి బీజేపీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, లంకల దీపక్ రెడ్డి వ్యక్తికి వెన్నుదన్నుగా నిలిచి ఓట్లు వేసిన అందరికి కూడా పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇది నీతికి అవినీతికి జరిగిన యుద్ధం, ఓట్లన్నీ కూడా డబ్బులు పెట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచిర్రు, మా పార్టీ చాలా నైతికంగా పోరాడింది, నైతిక విజయం మాదే, మేమే గెలిచినాం అని చెప్తాడు. గెలుపోవటములు సహజమే, ప్రజలు ఆశీర్వదించిర్రు, ఆయన డబ్బులు గెలిచినాయి, మా పార్టీ నైతికంగా గెలిచినట్టే అనేటువంటిది కిషన్ రెడ్డి చెప్తాడు. ఇక ఇది రాసి పెట్టుకోరు, ప్రెస్ మీట్ పెట్టి. ఇవాళ డేట్ ఎంత, 8 తారీఖు 11/2025. ఈ డేట్ రోజు నేను చెప్తాను. ఇది మీరు 14 తారీఖు తర్వాత ఈ మాట నేను చెప్పిన మాట వస్తుంది, రాసి పెట్టుకోరు. రైట్. ఇంకేమున్నాయి వార్తలు?